విస్తరించున్నది? ఎక్కడ ప్రేమ కనికరము నీవు చూపునది? గమనించండి, ఇవన్నీ కూడా ఆపరేట్ చేయబడేది సంఘములోనే. ఒకరొకరు పట్టించుకుంటూ, ఒకరికొకరు ప్రేమ చూపుకుంటూ, ఒకరికొకరు సహాయము చేసుకుంటూ ఈ దృక్పథంలో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటా ఉన్నది. సో ఎల్లప్పుడూ కూడా ఇదిగో దైవ సంబంధము, మానవ సంబంధము ఈ రెండూ కాపాడుకోవాలి. క్రైస్తవ జీవితంలో కాపాడుకోవాలి. ప్రేమ సంబంధమైన పలకరింపులు, తోచినది సహాయము చేయుట, ఈ విషయంలో మనము ముందు ఉండవలసిన అవసరం ఉంటా ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి ఆ విధమైన కృప మనకు విస్తరింప చేయబడును గాక. మనము దేవునిలో ఉండవలసిన విధానమును గురించి మనం ఆలోచించాలి. ఇవి క్రైస్తవుని లక్షణాలు. గమనించండి. ఇంకా అంటే ఇవే అని చెప్పడం లేదు, ఇవి ఉండాలి అని చెప్తున్నాను. శ్రేష్టమైన పాఠాలు అనుదినము వాక్యము నుండి మనము నేర్చుకొనవలసిందే. మనం నేర్చుకొనవలసిందే. కనుక దేవుని ప్రియ సంఘమా, దేవుని బిడ్డలుగా మనము ఉంటున్న తరుణములో దేవుని యొక్క వాక్య ధ్యానము మరిచిపోక, ప్రార్థన మరిచిపోక, సంఘ సహవాసమును మరిచిపోక, విడిచిపెట్టక మనము కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. ఈ రోజున ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, 1 Kings 17. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. సరే, 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం చదువుతున్నాను. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితునని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా నున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. గమనించండి, భక్తుడైన ఏలియా జీవితములో జరిగినటువంటి సంఘటనలు ఇవి వ్రాయబడుతుంది. లేదా ఒక రోషము కలిగిన దేవుని ప్రవక్త అని బల్లగుద్ది చెప్పగలిగిన వారిలో ఏలియా భక్తుడు ఒకడు. అతని పరిచర్య రోషముతో కూడి ఉంటుంది. అతని పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేక విషయాలు మన మధ్యలోనికి వస్తాయి. గమనించండి, బలిపీఠమును బాగు చేసి నీళ్లు చేత దాన్ని బాగా తడిపించి ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చి ఆ యొక్క మాంసమును కాల్చివేసినట్లుగా మనము ఈ యొక్క జీవితంలో మనం చూస్తాము. గమనించండి దేవుని ప్రియ సంఘమా, ఇదిగో అలాంటి ఏలియా పరిచర్య దినాల్లో జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ వ్రాయబడి ఉంటున్నవి. వాటిని మనము ఆలోచన చేద్దాం. గమనించండి, ఒక రోజున ఏలియాతో ప్రభు ఇలాగే చెప్పారు. ఏలియా, ఇదిగో ముందు వచనాల్లో మనం గమనం చేస్తే ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని బట్టి గమనించండి, దేవుడు వారి మీదకి శిక్ష రప్పించాడు. ఆ శిక్ష కరువు. ఆ శిక్ష ఏం చెప్పండి? కరువు. అయితే ఈ కరువు కాలములో ఉంటుండగా దేవుడు వారి మీదకి ఆ శిక్షను రప్పించగా, కరువు అనుమతించగా, గమనించండి ఏలియా యొక్క పరిచర్యలో కొన్ని పాఠాలు మనకు బయటపడతాయి. గమనించండి, మన అనుదిన జీవితంలో దేవుడితో నడుచుకోవలసిన విధానము. గమనించండి, కరువు అనుమతించాడు అన్నటువంటిది మనము గమనించవలసిన అవసరం ఉంటా ఉంది. కరువును దేవుడు అనుమతించాడు. అయితే ఈ యొక్క ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ వచనము,
నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చట నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయగా. గమనించండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు ఇక్కడి నుండి తూర్పు వైపునకు వెళ్ళి యొర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నీవు దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఏం చేస్తున్నాను, కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయగా. అతను ఊర్లో ఉండొద్దన్నాడు దేవుడు, దాగి ఉండమన్నాడు. కీడును ప్రకటించాడు గనుక గమనించండి, ఆ రాజు దుష్టుడైన రాజు అహాబు. అందువల్ల ఈ యొక్క ఏలియా మీద దాడి చేయించే అవకాశం ఉంది కాబట్టి కేరీతు వాగు దగ్గర దాగియుండు అని ప్రభు చెప్పగా వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. అక్కడ మరి ఒక విషయం ఏంటంటే గనక, ఇదిగో కాకోలములకు నేను ఆజ్ఞాపించాను, ఇదిగో నీకు ఆహారం తేవడానికి నువ్వు వెళ్ళమంటే దేవుని సంపూర్ణముగా నమ్మాడు ప్రభు. ప్రభువుని సంపూర్ణంగా నమ్మాడు ఏలియా. కాకుల చేత నీకు ఆహారము పంపిస్తాను, కాకోలములు అని చెప్పన్నాడు. రెవెన్స్ అంటాడు ఇంగ్లీష్లో. గమనించండి, కాకోలములకు నేను ఆజ్ఞాపించాను, నీవు వెళ్ళు అని చెప్పి దేవుడు చెప్పగా 5వ వచనం చివరి మాట చూడండి, యొర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. గమనించండి, ఇక్కడ ఏలియా దేవుని మాట పట్ల కనపరిచిన విశ్వాసము మొదటిగా మనందరికీ పాఠము. కాకులు ఆహారము తెస్తాయి అంటే నమ్ముతున్నాడు ఏలియా. ఇంకా ఏం మాట్లాడలేదు. నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని, 4వ వచనంలో నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా, I have commanded the ravens to feed you. నిన్ను పోషించుటకు నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అని చెప్పగా, దాన్ని నమ్మి కేరీతు వాగు దగ్గర నివాసము చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? కేరీతు వాగు దగ్గర నివాసం చేశాడు. నమ్మి కేరీతు వాగు దగ్గర నివాసము చేశాడు భక్తుడైనటువంటి ఏలియా. దేవుని మాట ఎడల సంపూర్ణమైన విశ్వాసము ఏలియా జీవితంలో శ్రేష్టమైన పాఠముగా మనం చూడాలి. ఏలియా జీవితంలో శ్రేష్టమైన పాఠం. గమనించండి, సంపూర్ణంగా నమ్ముతున్నాడు. కాకుల చేత ఆహారము తెచ్చును. ఎవరు నమ్మగలరు? బిలీవింగ్ ది అన్యూజువల్ థింగ్స్. దేవుని మీద విశ్వాసం ఉంటే అసాధ్యమైన మాటలు కూడా మనం నమ్మగలుగుతామన్నది వాస్తవము. నమ్ముతున్నాడు ఏలియా. ఇదిగో కాకులు నిన్ను పోషిస్తాయి అని చెప్పి ఆయన మాట్లాడుతూ 6వ వచనం చూడండి. అక్కడ కాకోలములు ఉదయం ముందు రొట్టెను మాంసమును, అస్తమయం ముందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను. కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను. గమనించండి, ఏలియా జీవితంలో ఈ సందర్భంలో ఉండే పాటలు దేవుని సంపూర్ణంగా దేవుని మాటను అన్యూజువల్. కొన్నిసార్లు దేవుడు గమనించండి అసాధారణమైన మాటలు చెప్తాడు, కానీ వాటిని మనం నమ్మవలసిన అవసరం ఉంటామని. నువ్వు వెళ్ళు, నేను పోషిస్తాను. నువ్వు నడువు, నేను మార్గం చూపుతాను. నువ్వు చేయి, నేను నీకు సహాయం చేస్తాను. మొదలుపెట్టు, నేను కృప చూపుతాను. నువ్వు వెళ్తూ ఉండు, నేను నీకు తోడై ఉంటాను. కొన్ని మాటలు ఉంటాయి, కానీ మార్గం అగమ్యగోచరంగా ఉంటుంది. పరిస్థితి నమ్మలేనటువంటిగా ఉంటుంది. కానీ ప్రభు మాట కనుక అక్కడ ఉంటే ఎలాంటి పరిస్థితులైనా సులభంగా నమ్మి ముందుకు వెళ్తాం. ప్రభువా ఇదేమిటి? ప్రభువా మరి పరిస్థితి ఎలాగా ఉన్నది అంటే, దేవుణ్ణి ఒక మాట చెప్పినప్పుడు అది జరుగుతుందా లేదన్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు పట్టించుకోవటం మనం మానేయాలి. ఏదైనా కానీ ఈ విషయంలో పేతురు మన గొప్ప మాదిరి, పెద్ద మాదిరి అని మనం చెప్పక తప్పదు. ఏంటి మాదిరి? గమనించండి, అంటాడు, ఇదిగో అయా ధోని లోపల నడిపించి వలవేయమంటే, అయా రాత్రంతా ప్రయాసపడుతుంది. వి టాయిల్ ఆల్ నైట్. రాత్రంతా ప్రయాసపడ్డాం.
కానీ మేమేమి పొందలేకపోయాము. అయినను నీ మాట చొప్పున వల వేస్తున్నాము. అంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు పట్టించుకోవట్లేదు. చేపలు పడన పరిస్థితి, అనుభవం అంతా ఉపయోగించిన పరిస్థితి. రాత్రి కాలం దాటి ఉదయం వచ్చేసింది, రాత్రే పడదికి ఉదయమే పడతాయి. వేటకు అనుకూలమైన సమయంలోనే పడే చేపలు ఉదయకాలం ఎందుకు పడతాయి? అయితే ఈ పరిస్థితులన్నిటినీ ప్రక్కన పెట్టి భక్తుడైనటువంటి పేతురు వల వేశాడు. బిలీవింగ్ ది అన్యూజువల్ థింగ్స్. అది ఒక మాట దేవుని నోట నుండి వెలువడితే మారు మాటలాడక దాని చుట్టూ ఉన్న పరిస్థితులు దేవుడు చెప్పిన మాటకు అనుకూల పడతాయో లేదో పట్టించుకొనక దేవునిపై విశ్వాసం ఉంచవలసిన వారు. ఈ భక్తుని యొక్క శిష్యుడు ఒక ఆయన ఉన్నారు, ఎలీషా భక్తుడు. ఆ కాలంలో కూడా కరువు ఒకటి వచ్చింది. కరువు చాలా తీవ్రంగా ఉన్నది. ఎంత తీవ్రత అంటే, కరువు తీవ్రత గురించి దేవుడు 2 విషయాలు చెప్పాడు. బైబిల్లో 2 విషయాలు రాయబడి ఉన్నాయి. ఏంటి కరువు తీవ్రత గురించిన 2 విషయాలంటే, నంబర్ 1, గాడిద తల 80 రూపాయలంట, పావురపు రెట్ట 5 రూపాయలంట. ఇది మొదటిది. గాడిద తల 80 రూపాయలు, పావురపు రెట్ట. అయితే గమనించండి, 2వ ఉదాహరణ ఏంటంటే ఎంత తీవ్రంగా అని చెప్పడానికి, 2 స్త్రీలు ఇలా మాట్లాడుకుంటున్నారు. అనుకున్నారు కరువు తీవ్రంగా ఉంది, మన దగ్గర ఏం లేదు, చనిపోతాం, అందరము చనిపోయకుండా దగ్గర ఒక మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం అంటే, ఈ రోజున మీ పిల్లలను కోసుకుని వండుకు తిందాం, రేపటి దినమున నా పిల్లవాడిని వండుకున్నాం అని చెప్పింది. ఈరోజు నీ పిల్లలను కోసుకు తిందాం, రేపొద్దున మా అబ్బాయిని కోసుకు తిందాం అని చెప్పాను. గమనించండి, అనుకున్నట్లుగానే చెప్పబడిన స్త్రీ ఎదురులోకి ఏం చెప్పింది, ఇవాళ నీ బిడ్డను కోసుకున్నాం, ఆ బిడ్డను కోసుకు తిన్నారు. 2వ రోజు చెప్పిన బిడ్డను కోసుకు తినాలి, నేను కోయినంటుంది. ఈ వ్యవహారం రాజు దాకా వచ్చింది. రాజు కోట మీద నడుస్తూ ఉంటే 2 స్త్రీలు కేక, రాజా మాకు న్యాయం చేయి, ఇదిగో నేను మన ఆమె బిడ్డను వండుకుతున్నాము, ఈ రోజున నా బిడ్డను వండుకుతున్నాము, ఈ రోజున ఆమె బిడ్డ వండుకుతున్నామంటే కనుక ఆమె నిరాకరిస్తుంది, న్యాయము తీర్చు. అప్పుడు రాజు కరువు యొక్క తీవ్రతను గురించి ఘోరంగా ఏడుస్తాడు. అయితే ఆ రోజున ప్రవక్త రాజు దగ్గరికి వచ్చి ఒక ప్రవచనం చెప్తాడు. అయ్యా, సన్నని గోధుమ పిండి ఈ రేటుకు అమ్ముతారు, ఎవరు ఈ రేటుకు అమ్ముతారు అంటే ఎంతకి? ఉదాహరణకి సన్నని గోధుమ పిండి కేజీ, ఉదాహరణ చెప్తున్నానంటే 2,000 రూపాయలు ఉంటే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే 2,000 కాదు, రూపాయికి ఇస్తారు. ఎవరు 10,000 ఉంటే 10,000 కాదు, 10 రూపాయలకే ఇస్తారు. అప్పుడు రాజు అన్నాడు, ఆకాశము తెరుచుకొని దేవుడు కుమ్మరించిన జరగదులే అని అనుకున్నాడు. ఇది జరగదులే అని అనుకున్నాడు. ఎందుకు మాట చెప్తానంటే, గమనించినప్పుడు ప్రవక్త చెప్పాడు, నువ్వు చూస్తావు కానీ తినవయ్యా అన్నాడు. నువ్వు చూస్తావు కానీ తినవు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఏం జరిగిందంటే కనుక 4 కుష్టువారు మరి శత్రువు మరి యొక్క దానిలో చొచ్చుకు వెళ్ళడం, అక్కడ శత్రువు లేకపోవటం, వారి శత్రువు అంతా వీళ్ళు దోచుకోవటం. ప్రవక్త ముందు రోజున ఏం చెప్పాడో ఖచ్చితంగా అలాగే జరిగినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. దేవుని ప్రియ సంఘమా, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు కనుక, బిలీవ్ ఇన్ ది అన్యూజువల్ థింగ్స్. ప్రభు తోడై ఉంటాడు, ప్రభు సహాయపడతాడు, ప్రభు విడిచిపెట్టలేదు, ప్రభు మళ్ళీ విడిచిపెట్టడు అన్నటువంటి మాటలు, మనకున్న పరిస్థితులు మనను ఆ మాటల్లో నమ్మనీయవు. మనకున్న రోగం యొక్క తీవ్రత ఆ మాటలు నమ్మనీయవు. మనకున్న ఆర్థిక ఇబ్బంది ఆ మాటలు నమ్మనీయకుండా చేస్తాయి. అయితే దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన ప్రధానమైన విషయం ఏదంటే కనుక, అన్యూజువల్ థింగ్స్ కూడా ఏలియా నమ్ముతున్నాడు. ఏమంటే కనుక, ఇదిగో కాకులు నీకు ఆహారం తెస్తాయి అంటే ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిస్థితులను బట్టి కాక దేవుని మాటను బట్టి నడుచుకొనుట, పరిస్థితులను బట్టి కాక దేవుని మాటను బట్టి నడుచుకొనుట మన దేవుని గ్రంథంలో స్పష్టముగా చూడగలుగుచున్నాం.
దేవుని ప్రియ సంగమా, ఇదిగో కాకులు నీకు ఆహారము తెచ్చును అని చెప్పగా నమ్ముతున్నాడు. ఎవరు చెప్పండి? దేవుని మాటను సంపూర్ణంగా పరిస్థితులను బట్టి కాక, దేవుని మాట యొక్క శక్తిని బట్టి, దేవుని నమ్మకత్వాన్ని బట్టి, దేవుని మాటను నమ్మటం. దేవుని మాట ధైర్యపరుస్తుంది, దేవుని మాట ఆదరిస్తుంది. ప్రభుని కృప చూపుతాడు, వెళ్ళు మార్గమును చూపిస్తాడు. దేవుడు సహాయం చేసే మార్గాలు రెండు విధాలుగా మనకుంటాయి. నువ్వు వ్యాధి విడుదల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కొన్నిసార్లు విడుదల కలుగు చేస్తాడు. లేదు, ఆ రోగం తగ్గలేదా, దాన్ని తట్టుకుని నిలబడే కృప కూడా నీకు చూపుతాడు. రెండిట్లో ఏదో ఒకటి దేవుడు చేస్తాడు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. స్వస్థత కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి స్వస్థత కలగదు. ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాలి. ప్రార్థించిన 100 మందికి దొరుకుతుంది లేదు. అందుకే ఎప్పుడు ఈ మాట వాడుతూ ఉంటాను. మీరు గమనించారో లేదో, యోబుకే దేవుడో లాజరుకు అదే దేవుడు. ఎవరు విన్నారు ఈ మాట? ఏమట? యోబుకు ఏ దేవుడో లాజరుకు అదే దేవుడు. యోబుకు తగ్గింది కొంతకాలం అయిన తర్వాత, లాజరు తగ్గకుండానే చనిపోయాడు. అతడు విశ్వాసే, ఇతడు విశ్వాసే. ఇద్దరు దేవుని యందు నమ్మకాన్ని కాపాడుకున్నవారే, నమ్మకత్వాన్ని కాపాడుకున్నవారే. కానీ గమనించండి, ఒకరికి తగ్గింది, ఒకరికి తగ్గలేదు. అయితే ఏం జరిగింది? యోబుకేమో తగ్గి స్వస్థత పొందుకొని మరలా దీవెన పొందుకు సమృద్ధి కలిగి ఉన్నాడు. లాజరేమో కురుపులతో ఉన్న దానితో కొనసాగే కృపనిచ్చాడు. దానితో కొనసాగే కృపనిచ్చాడు. దేవుని బిడ్డలారా, అన్ని సందర్భాల్లో గమనించండి, ఈ మాట దాచిపెట్టి శ్రమలో ప్రభు తోడుంటాడు. ఎందుకంటే ఈ మాట చెప్తే కనుక ప్రజలకు తొందరగా ఎక్కదు. రేపే నీకు అయిపోద్ది, రాత్రి అయిపోద్ది, ఇప్పుడే దేవునికి తోడుంటాడంటే కనుక జనాలు పొరుగు పెట్టేస్తారు. కాబట్టి ఈ మాటలు సావుకులు ప్రయోగించడం మొదలు పెట్టారు. నో, దేవుని ప్రియ సంఘమా, క్రైస్తవుని జీవన శైలి విచిత్రమైన జీవన శైలి. కొన్ని సందర్భాల్లో గమనించండి, స్వస్థ పడవచ్చు గాక, లేదా కొన్ని సందర్భాల్లో ఇదిగో ఆ కృప తట్టుకొని కృప పొందుకొని మనం కొనసాగుతాము. ఒకసారి కాదన్నాడు దేవుడు, మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ కాదన్నాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు. ఇక మౌనం అయిపోయాడు పౌలు. ఏమండి? ముమ్మారు ప్రార్థించాడంట. ఎన్నిసార్లు ప్రార్థించాడు? ముమ్మారు ప్రార్థించాడు. ఎవరు? భక్తుడైన పౌలు. ఈ ముళ్ళు తొలగించమని ప్రార్థన చేశాడు. లార్డ్, రిమూవ్ దిస్ థార్న్ ఇన్ మై ఫ్లెష్. నా శరీరం అందు దీన్ని తొలగించమని ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. అంటే ఇదిగో నువ్వు ఈ శ్రమలో ఉంటావు కదా, నా కృప నీకు తోడుగా ఉంటుందిలే. కొన్నిసార్లు తట్టుకునే కృపనిస్తాడు, కొన్నిసార్లు విడుదల కలుగు చేస్తాడు. కొన్నిసార్లు విడుదల కలుగు చేస్తాడు, కొన్నిసార్లు సింహాల బోన్లోకి అనుమతిస్తాడు, కొన్నిసార్లు అగ్నిగుండంలో పడవేయిస్తాడు. అక్కడి దాకా పంపించకుండా ఉండే శక్తి ఉన్నా, అగ్నిగుణంలో పడవేయక మునిపే రక్షించగలిగిన శక్తి ఉన్నా అనుమతించి మరి కృప చూపుతాడు. సింహాల బోన్లోకి తీసుకువెళ్ళి అక్కడ కృప చూపుతాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కాకులు ఆహారము తెస్తే అని చెప్పగా దాన్ని నమ్మాడు భక్తుడైన ఏలియా. కాకులు నీకు ఆహారం అంటే బిలీవింగ్ ద అన్యూజువల్, దేవుని మాట నమ్ముట అని దాని గురించి మీతో మాట్లాడుతున్నాను. అసాధారణమైన పరిస్థితులను బట్టి మన నమ్మకాన్ని మారడం కాదు. అసాధారణమైన పరిస్థితులైనా దేవుడు చెప్పగా నమ్మి ముందుకు వెళ్ళుట. విశ్వాసము మాట్లాడటం సులువు, కానీ దాన్ని క్రియలో చూపించడం కష్టమైంది. కానీ లోబడిన వానికి దీవెన. కొన్నిసార్లు విశ్వాసము అనుకున్నంత తేలికగా ఉండదు. అనుకున్నంత తేలిక మనకేమి ఉండదు. ఎంత కష్టమో ఆ విశ్వాసాన్ని మనం ఉపయోగించుతాం. ఎంత కష్టమో ఆ విశ్వాసాన్ని మనం ఉపయోగించాం. చెప్పడం సులువే, కానీ తనున్న పరిస్థితిలో కాకులు ఎట్లా ఆహారం తెస్తాయా? ఏలియా వెళ్ళాడు. ఏలియా ఏం చేసే పని? వెళ్ళాడు. ఎక్కడికి? ఏలియా వెళ్ళి, బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, ఏలియా వెళ్ళి ఇదిగో అక్కడ దాగి ఉన్నాడు. అక్కడ ఏం చేశాడు చెప్పండి?
దాటి ఉన్నారు. ఇంకో మాట ఏలియా నుంచి నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే, ఏదో దేవుడు చెప్తే ఆవేశంలో ఏదో చేసేసి తర్వాత ఏదో అనుకున్నాను కానీ అయ్యా నా వల్ల కావట్లేదు అలా కాకుండా నమ్మిన దానిని స్థిరముగా కొనసాగించాడు అన్నది నేర్చుకోవాల్సిన రెండో పాఠం మీతో మాట్లాడుతాను. చూడండి, అక్కడ చూడండి, 6వ వచనం చూద్దాం. అక్కడ కాకోలములు ఉదయం ముందు రొట్టెలను మాంసమును, అస్తమయం ముందు రొట్టెలు మాంసమును అతనికి తీసుకుని వచ్చిండెను. అతను వాగునీరు త్రాగుచూ వచ్చును. కొంతకాలం తర్వాత ఆ దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ఆ నీరు ఎండిపోయి. ఇక్కడ గమనించాలి, ఒక మాట అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. ఒక వాగు ఉన్నది లేదా ఒక కాలం ఉన్నది, నీరు కళ్ళు మూసుకలు తెరిచేలో మొత్తం మాయమైపోయి ఎండిపోద్దా? క్రమక్రమంగా ఎండిపోద్దా? మామూలు ఏం జరుగుతుంది చెప్పండి? క్రమక్రమంగా ఎండిపోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది, చివరికి కొంచెం బురదమయమైపోతుంది. గమనించండి, ఏమవుతుంది? వాగులో ప్రవహించే నీళ్లు నిండుగా ఉంటే పై నీళ్ళు తేటగా ఉంటే పై తాగలుగుతాం. కిందకు వచ్చే కొద్దీ చేపెడితే కెలుకులైపోతాం. అయితే విశేషం ఏంటంటే 7వ వచనం చూడండి, ఆ వాగు నీరు వర్షము లేక ఎండిపోయిందంట. ఇక్కడ ఆశ్చర్యపడవలసిన విషయం ఏదంటే, కాకుల ఆహారం తెస్తున్నాయి, కాకుల ఆహారం తెస్తూ ఉన్నాయి. అయితే తాగుటకు నీరు కరువైపోయింది. నిండుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, వాగు నీరు క్రమక్రమముగా ఎండిపోయిందన్నా ఎండిపోతుందని ఉందా? చెప్పండి. 7వ వచనం చివరి మాట చూడండి. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక నీరు ఎండిపోయెను. కంప్లీట్గా డ్రై అయిపోయింది. అయితే ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎలైజా didn't leave that place until God spoke to him. దేవుడు అతనితో మాట్లాడు వరకు ఆ స్థలాన్ని విడిచిపెట్టలేదు. ఇష్టమైతే స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే నీరు తగ్గిపోతుంది. వాస్తవానికి ఆందోళన చెలరేగాలి. ఎక్కైతే ప్రభువా ఏంటి మరి అయిపోతుంది, నువ్వేం మాట్లాడలేదు అనాల్సినటువంటి సందర్భం. నమ్మిక అందామా, లేదంటే కనుక ఎంతటి శ్రేష్ట విశ్వాసమును కనపరిచే దేవుడు చెప్పే వరకు ఆ స్థలాన్ని ఎండిపోయింది. త్రాగుటకు నీళ్లు లేవు, ఏమో ఎక్కడా లేవు. గమనించాను, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి మిక్కుటమైన కరువు ఉంది. మిక్కుటమైన కరువు, నీళ్లు లేనటువంటి క్లిష్టమైన పరిస్థితి. కానీ ఏలియా ప్రవర్తన మనందరికీ మాదిరికరం. దేవుడు చెప్పాడని అక్కడ ఉన్నాడు, ఎంత కష్టమైన అక్కడే ఉంటున్నాడు. దేవుడు చెప్పేదాకా ఏం చేయాలి చెప్పండి? దేవుడు చెప్పేదాకా అక్కడి నుంచి కదలలేదు. బిలీవింగ్ ద అన్యూజువల్ థింగ్స్ అనేది మొదటి విషయము ఏలియా నుంచి నేర్చుకోవాల్సింది. రెండవ ప్రధానమైన విషయం ఏదంటే, ఆ నమ్మి కొనసాగుతున్నది క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దానినే అనుకూలమైనప్పుడేమో బాగా నమ్మి బాగా దేవునితో కొనసాగి, క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు తొలగిపోయే పరిస్థితుల్లో మనకుంటుంది కనుక గమనించండి, ఏలియా ద్వారా ఒక శ్రేష్టమైన పాఠము. ఇదిగో కాకు ఆహారం చేస్తేనే బాగుండే, ఇంకేమో నమ్మటం పెద్ద కష్టమైన విషయమా? ఏమండి, పోనీ మొదటి రోజు నమ్మవచ్చు, కాకులు ఆహారం తెచ్చినాయి, ఇక నమ్మకం వచ్చేసింది, అమ్మయ్య ఆహారం దొరుకుతుంది. రోజు రొట్టెలు, రోజు ఎన్వి. ఎవరికి చెప్పండి? ఏలియాకు రోజు ఎన్వి పోషిస్తున్నాడు ప్రభు. రొట్టెలు మాంసము, రొట్టెలు మాంసము రోజు తింటున్నాడు. సరే నమ్మాడు. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయము, వాగు క్రమక్రమంగా ఎండిపోతుంది. ఒకనాటికి ఎండిపోయింది కూడా. తొందరపడిపోయా, రొట్టెలు ఉన్నాయి కానీ మరి కొంచెం నీళ్ళు లేవు కదా, ఏంటి పరిస్థితి అని అడగలేదు. దేవుడు చెప్పేదాకా స్థలాన్ని విడిచిపెట్టలేదు. నేను అంటున్నాను, దేవుడు చెప్పాడని భక్తి చేయటం ఒక మెట్టు. ద నెక్స్ట్ స్టెప్ ఏమంటే కనుక
అదే విధానంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా కొనసాగటం. అన్నీ బాగున్నప్పుడు, సవ్యంగా జరుగుతున్నప్పుడు వెంబడించడం మొదటి మెట్టు, బేసిక్ భక్తి. పరిస్థితులు తీవ్రమైన, నమ్మలేని, ఇబ్బంది పడే క్లిష్టమైన పరిస్థితులు ఉన్న దేవునితో అంటుపెట్టుకుని ఆయన మాట కొరకు అలాగే ఉండిపోవటం ఎంత శ్రేష్టమైన విషయం. నీళ్లు లేవు, దాహం లేవు, గొంతెండిపోతా ఉంది. కానీ ఏలియా మాత్రం ఆ వాగు దగ్గర నుంచి కదలే. దేవుడు చెప్పాడు, వాగు దగ్గర దాగి ఉండమని 4వ వచనంలో దేవుడు చెప్పాడు. 3వ వచనంలో, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగియుండుమని ప్రభు చెప్పాడు. ఆ మాటను బట్టి 7వ వచనంలో ఎండిపోయిన అక్కడే ఉన్నాడు. ఇది ఆశ్చర్యపడాల్సిన విషయం. అంటే ముందున్న పరిస్థితులు లేవు, దేవుని మాటను అనుసరించడానికి, దేవుని విశ్వాసంలో కొనసాగడానికి ముందు ఉన్నటువంటి మామూలు పరిస్థితులు లేవు. పరిస్థితులు తీవ్రమైపోయినాయి. ఈవెన్ దెన్ ఎలైజా డిడ్ంట్ షేక్. ఏలియా కదలలేదు, విశ్వాసము చెదరలేదు అన్నది వాస్తవము. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడని భక్తి చేయటము ఇది సాధారణమైనది, ప్రాథమికమైనది. అయితే గమనించండి, పరిస్థితులు దేవుడు చెప్పిన ఆ మాటకు లోబడ్డానికి క్లిష్టముగా మారిపోయిన దేవుడు చెప్పాడని అక్కడే నిలిచి కొనసాగటము ఇది గమనించండి. ఇదేం చెప్పండి, ప్రస్తుత భక్తిలో పాటలు చెప్పాలంటే ప్రో అని చెప్పాలి. ఏమంట ప్రో అంటే ఏం చెప్పండి, తెలీదా? ఏమండి, ఫస్ట్ ఫోన్ వదులుతాడు, ఏమంట ఐఫోన్ 17 అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటాడు, ఐఫోన్ ప్రో అంటాడు. అంటే ఏంటిది, ఇంకొంచెం అడ్వాన్స్డ్ అని, ఇంకొంచెం విషయం ఏదంటే, ఇదిగో అనుకూలమైన పరిస్థితుల్లో దేవుడు చెప్పాడని భక్తి చేయటం ఇది ప్రాథమికమైంది. కానీ ఏలియా విషయంలో నేర్చుకోదగిన శ్రేష్టమైన లోతు 2వ పాఠం ఏదంటే, అప్పుడున్న పరిస్థితులు క్లిష్టముగా మారిపోయినా దేవుడు చెప్పిన మాటకే బద్ధుడై కొనసాగాడు. ఇది శ్రేష్టమైంది. అనుకూల సమయం అందే కాదు, క్లిష్టమైనప్పుడు కూడా అదే భక్తిని కొనసాగించుట. కడుపు నిండా తిని బ్రేవ్ అని కొంచెం కాస్త ప్రార్థన చేసుకుని ఏసీలో పండుకోవటం ఒక మెట్టు. కొంతకాలం ఇది సాగింది. ది నెక్స్ట్ లెవెల్, మోకరించడానికి శక్తి లేదు, తినదరగడం లేదు, ఏమండి 5 పొద్దు టాబ్లెట్లు, ఇబ్బందికరమైన పరిస్థితి, శరీరం కృషించిపోతాం. ఇలాంటి ఏ పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వారి భవిష్యత్తుల గురించిన ఒక ఆలోచన, చిన్నపిల్లప్పుడు స్కూల్కి పంపడం, బడి మీద తెచ్చుకోవటం అంత అయిపోయింది. వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, వారి వివాహాల గురించిన తలంపులు, వారి భవిష్యత్తుల గురించిన తలంపులు, ఎలాగ వీళ్ళు సెటిల్ అవ్వాలి అనే ఆలోచనలు ఇవన్నీ ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా ఆ ముందే ముందు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వల్లే ఆ భక్తి చేయటం, ఇది ఏలియా నుంచి నేర్చుకోవాల్సిన పాఠము. వాగు నిండా నీరున్నప్పుడు ఏ భక్తో, ఎండిపోయినప్పుడు అదే భక్తి, అదే నిలకడ. ఈ రోజున అది పాఠము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మళ్ళీ చెప్తారు, మా ఒక్క మాట మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళడం చాలు. ఈ రోజుకి వాగు నిండా నీరు తాగడానికి ఉన్నప్పుడు, అంటే సమృద్ధి ఉన్నప్పుడు ఏ భక్తో, వాగు ఎండిపోయినా అదే భక్తి. దేవుడు పరీక్ష పెడుతున్నాడా? మనకొచ్చే అన్ని శిక్షలు, మనకొచ్చే అన్ని శ్రమలు దేవుడి శిక్షలు కాదు. కొన్ని పరీక్షలు, కొన్ని సిద్ధపాట్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం శరీరానికో, మన కుటుంబానికో, మన ఇంటికో వచ్చే ప్రతి ఇబ్బంది అన్నిసార్లు శిక్ష కాదు. దేర్ మే బి సమ్ టైమ్స్ నీ పాపమును బట్టి, నీ బుద్ధిహీనతను బట్టి అనుమతించవచ్చు, అది కాదని చెప్పడం లేదు. కానీ అన్నిసార్లు అదే కాదు, కొన్నిసార్లు పరీక్షలు, మరికొన్నిసార్లు సిద్ధపాట్లు నిన్ను సిద్ధపరుస్తాడు మరొక శ్రేష్టమైన దాని కొరకై. ఇట్స్ ఎ ప్రిపరేషన్. సిద్ధపాటు, శిక్ష కాదు. ఏం చెప్పండి, ఒక రన్నర్ ఉంటాడు అనుకోండి, పరుగు పందెంలో ఉండేవాడు. ఏం జరుగుతుందంటే, దేవుని బిడ్డలారా,
ఎంత శ్రమ, కఠోరమైన శ్రమ చేస్తారు. మండలు కట్టి లాగుతారు, వెనక టైర్ కట్టును పరిగెడతారు, చెప్పు లేకుండా పరిగెడతారు, కొండలో పరిగెడతారు, పైకి ఎక్కడంలో అంటే అప్సెక్తో ఉంటాడు. అప్పుడు ఒకసారి ట్రాక్ మీదకి వచ్చినప్పుడు ఫ్రీగా పరిగెత్తగలుగుతాడు. ఎన్ని అంటే అది శ్రమ కాదు, అది శిక్ష కాదు, సిద్ధపాటు. అదేం చెప్పండి? సిద్ధపాటు. అన్ని శిక్షలు, అన్ని శ్రమలు శిక్షలే కాదు. ఉండవచ్చుగాక, ఏదేదమైన శిక్ష ఉందని చెప్పి ఖచ్చితంగా ఉంటుంది. అయితే అన్నీ అలా కాదు. కొన్నిసార్లు సిద్ధపాట్లు, కొన్నిసార్లు పరీక్షలు. దేవుని పరీక్షల గురించి గత వారం మనం నేర్చుకుని ఉన్నాం. దేవుడు ఎలాగ పరీక్షిస్తాడనే దాని గురించి గత వారం అనుకుంటే మీతో, గత వారం పోయిన అంతకుముందు వారం మీతో మాట్లాడి ఉంటున్నాను. దేవుడు ఎలాగ పరీక్షిస్తే నువ్వేం చేయాలన్న దాని గురించి మీతో మాట్లాడాను. దేవుని ప్రియ సంగమా, అయితే ఇక్కడ ఏలియా వాగు నిండుగా ఉన్నప్పుడు అదే భక్తి చేశాడు, ఎండిపోయినప్పుడు కాదు. ఎందుకు ఇంకా వాగు దగ్గర అంటి పెట్టుకున్నాడు? నీళ్ళైపోతున్నాయి, ఒకనాడు అడుక్కొచ్చేసి బురద అయిపోయింది, ఆయన అక్కడే ఉన్నాడు. ఎండిపోయింది, ఆయన అక్కడే ఉన్నాడు. నౌ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఎలీషా. ఇప్పుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. చూడండి 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి అందుచేత లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుందామని వేడుకునేను. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏలియా నువ్వు సారెపతుకు వెళ్ళు. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా మీకు గుర్తుండడం కోసం. వాగు ఎండిపోయినాక చెప్పాడా, సగంలో ఉండగా చెప్పాడా? ఏమని? అందుకే చెప్పాను, దేవుని పరీక్షలు చివరి దాకా ఉంటే చాలాసార్లు లాస్ట్ మినిట్ దాకా పరీక్ష ఉంటానే ఉంటుంది, మధ్యలో అయిపోదు. ఏమండి? దేవుని పరీక్ష ఒక మెతుకు చూడంగానే అన్నమంతా అర్థమైపోయేది కాదు, చివరి మెతుకు కూడా చూస్తాడు దేవుడు కొన్నిసార్లు పరీక్షలు పెట్టే విషయంలో. ఎండిపోయేదాకా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, సీదోను సంబంధమైన సారెపతునకు వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలికి చెప్పాను అన్నాడు దేవుడు. ఏం చెప్పాడంట? నేను పోషించడానికి ఒక విధవరాలికి చెప్పాను అన్నది. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది, ప్రశ్నించదగిన మాట. అయ్యా, మామూలు వాళ్ళ దగ్గరే ఇబ్బందికరమైన పరిస్థితి, కరువు, ఘోరమైన కరువులో మరి ఆమెమో నన్ను పోషిస్తుంది. రెండోది, ఇప్పుడు ఆమె విధవరాలు కనుక నన్ను వెళ్ళమంటున్నావు, ప్రజలేమనుకుంటారు? ఎన్నో విషయాలు. కానీ ఏలియా మాటలాడక సారెపతికి వెళ్ళాడు. అక్కడ ఊరి గవిని దగ్గర దాకా ఒక పొలం ఏరుకుంటా కనిపించింది. కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? కొంచెం నీళ్లు ఇవ్వమని చెప్పాడు. ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమె మరలా పిలిచి నాకు రొట్టె ముక్క చేతులు తీసుకురామని చెప్పాను. బహుశా ఇంటి ముందే పొలం ఏరుకుంటుందేమో పక్కన ఎక్కడన్నా. నీళ్ళు అడిగాడని గబగబా నీళ్లు దాటాకి వెళ్ళింది. ఎవరు? ఈ యొక్క సహోదరి. అప్పుడు గమనించండి, విశేషం ఏదంటే కనుక, అప్పుడు విశేషం ఏదంటే కొంచెం నాకు ఒక రొట్టె తీసుకురా అన్నాడు. ఆమె అయ్యా, ఇది మాకు చివరి ఆహారం, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఇక నేను ఇది తిని మేము చనిపోదాం అనుకుంటున్నాము, మేము చనిపోదాము అని అనుకుంటున్నాము అని చెప్పి ఆమె చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, అట్ట కాదమ్మా, ముందు నాకు ఒకటి తీసుకురా అని 14 వచనం చూడండి. భూమి మీద వర్షము కురిపించడం వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని ఇశ్రాయేలుల దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. దేవుడు చెప్పిన మాట ఆమెకు చెప్తున్నాడు, అమ్మా, నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డలో నూనె అయిపోదు, ముందు నాకు ఒకటి తీసుకురా అని ఆమె చెప్పాడు. ముందు నాకు ఒకటి తీసుకురా అని ఎవరు చెప్పారు? ఏలియా చెప్పాడు. ఆమె వెళ్ళి
మొట్టమొదటిగా ఆయనకు అప్పము చేశాను. ముందు అనుమయ్య మేము చివరి మీలు అన్నాడు. ఏలే మాట చెప్పగా ఆమె ఏం చేసిందంటే వీళ్ళు అప్పం చేసుకుంది. ఆ కరువు దినాలన్నీ కూడా ఆమెయు ఆమె ఇంటి వారును 18 వచ్చిన చివరి మాట అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం 16 వచనంలో తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇక్కడ ఏలియా దేవుడు చెప్పమన్నది చెప్తున్నాడు. నీ తొట్టులో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, దేవుడు చెప్పమంటున్నాడు అని చెప్పాడు. ఆమె కూడా ఆ మాటకు లోబడింది. ఆమె కూడా ఆ మాటకు లోబడింది. మనం ఏలియా యొక్క జీవితంలో నుండి ఈ పాఠం మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏంటయ్యా ఈ పాఠం అంటే, దేవుని బిడ్డలారా, మొదటగా దేవుడు కాకోలము ద్వారా నేను పోషిస్తానని చెప్తే దాన్ని నమ్మి దేవుడు చెప్పినట్లుగా కెరీతు వాగు దగ్గర దాగి ఉండుటకు వెళ్ళాడు. అక్కడ వాగు ఎండిపోయిన దేవుడు చెప్పే మరలా సారేపతికి వెళ్ళమనే వరకు అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. దేవుడి మాట చొప్పున ఇప్పుడు అతను సారేపతికి వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఆమెతో చెప్పమన్నాడంట, నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉన్న నీరు తరిగిపోదు అని చెప్పి దేవుడు ఆమెతో చెప్పమన్నాడు. ఈ మాటలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మొదట నీవు నమ్మి దేవుని మాట ఇతరులకు చెప్పు. మొదట నీవు నమ్మి దేవుని మాట నువ్వే అనుమానిస్తున్నావు, దేవుడు కాపాడుతాడు అన్నది ఇతరులకు చెప్పడానికి. నేను అంటున్నాను, నీవు నమ్మి ఇతరులకు దేవుని మాట చెప్పు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దేవుని ప్రియబిడ్డలారా, ఇలాగ ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. విషయం ఏదంటే గనుక ఇక్కడ ఆ మాట చూడండి, 15 వచనంలో 14 వచనంలో భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, నీ తొట్టిలో పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నీరు తక్కువైపోదు అని ఏలియా విధవరాలతో చెప్పిన మాట ఎవరు చెప్పిన మాట? చెప్పండి, ఎవరు చెప్పిన మాట? దేవుడు ఏలియాతో చెప్పిన మాట. ఏలియా ఆమెతో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? గమనించండి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని వాక్కును ప్రకటించడంలో, అంటే ఆయన చెప్పిన మాటను ప్రకటించడంలో గమనించి ఎటువంటి అనుమానము లేక దేవుడు చెప్తున్నాడు. అయ్యా ఎట్లా జరుగుద్ది అంటే, ఇప్పుడు చెప్తున్నాను, దేవుని మాటని పరిస్థితులను బట్టి కాక దేవుని మాట చొప్పునే ప్రకటించబడాలి. పరిస్థితులు బట్టి ప్రకటించబడటం కాదు. దేవుని వాక్కు ఉన్నది ఉన్నట్లుగా పరిస్థితులతో దేవుడు ఇలాగా చెప్తున్నాడు, దేవుడు ఇలా చెప్పమన్నాడు, దేవుడు ఇలాగా చేయమన్నాడు అన్నది ప్రకటించవలసిన మాట. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నాడు భక్తుడైన ఏలియా. ఏం ప్రకటిస్తున్నాడు? ఉన్నది ఉన్నట్లుగానే ప్రకటిస్తున్నాడు. దేవుడు ఇలా చెప్పాడు, తక్కువ కాదని చెప్పాడు. అదే ఆమెకు చెప్పాడు. వాస్తవం చెప్పాలంటే ఆమె, నేను అనుకుంటున్నాను, ముందు సరిగ్గా నమ్మటం లేదేమో అనుకుంటున్నాను. తర్వాత జరిగిన సంగతి బట్టి ఈ మాట మాట్లాడుతున్నాను. ఒకసారి ఆలోచన చేద్దాం ఈ మాట మీద. ఇప్పుడు కొద్ది కాలం అలాగే జరుగుతుంది. ఆహారం తింటూ ఉన్నారు, మంచిగా ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఈ తరుణంలో కొడుకు చచ్చిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు. ఎవరికి? ఈ యొక్క విధవరాలికి ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. అప్పుడు ఆమె అంటున్న 18 వచనంలో ఆమె ఏలియాతో, దైవజనుడా, నా ఎద్దుకు నువ్వు రానిమిత్తమేమి, నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా ఎద్దుకు వచ్చితువా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డ నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగుట్లో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుడికి చంపునంతగా మీదకి రాజీవా అని యెహోవాకు మొర్ర పెట్టి. సరే, మొత్తానికి ఏం జరిగిందంటే, కొడుకు చచ్చిపోయాడు. ఈమె తన విషయాన్ని చెప్తుంది, అయ్యా, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి
ఈ రీతిగా నన్ను మా కుమారుడు చంపడానికి వచ్చావా అని బాధలో అంటూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఈ కొడుకును తానున్న పై గదిలోనికి తీసుకెళ్ళి, మేడపైకి తీసుకెళ్ళి, ప్రభువా నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ విధరాలు కుమారుని బ్రతికించమని దేవునికి ప్రార్థన చేశాడు. కుమారుడు బ్రతికాడు. ఏలియా ప్రార్థన బట్టి కుమారుడు బ్రతికి. అప్పుడు ఒక మాట అంటుంది 24 వచ్చిన, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడు అయి ఉన్నావనియు నీవు పలుకుచున్న మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదున. నేను ఈ మాట ఒకసారి మనం ధ్యానం చేయాలి. ఏమంటుంది? నీవు దైవజనుడు అని నమ్ముతున్నా, నువ్వు చెప్పిన మాట దేవుని మాటను కూడా నేనేం చేస్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ముందు నీ పిండి తక్కువ కాదు, నీ బుడ్డి కాదునప్పుడు నిజముగా దేవుని మాట నమ్మిందంటారా? ఆ మాట మీకు అర్థం కావట్లేదు. నేనేమంటున్నానంటే, ముందు కెరీతు వాగు దగ్గర ఏలియా ఉన్నాడు. అక్కడి నుండి అది ఎండిపోయిన తర్వాత సారేపతికి వెళ్ళు, అక్కడ విధవరాలకు చెప్పని నిన్ను పోషిస్తుంది అని ఏలియా చెప్పాడు. ఏలియా దేవుని భక్తుడు కనుక నమ్మాడు, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆమె కనిపించింది. ఆమెను అడిగాడు, కొంచెం నీళ్ళు ఇమ్మన్నాడు. నీళ్లు తేపోవచ్చునగా నాకు కొంచెం ఒక రొట్టె కూడా తీసుకురామన్నాడు. అయ్యా లేదు, చివరికి వచ్చేసిందని చెప్పింది. లేదు, ముందు నాకు పెట్టు, తర్వాత దేవుడు చెప్పాడు పిండి తక్కువ, బుడ్డిలో నూనె తక్కువ కాదని చెప్పాడంటే, సరే ఆమె ఏం చేసి రొట్టె తెచ్చి ఇచ్చింది. అనుకున్నట్లు కానీ ఏలియా చెప్పినట్లు కానీ పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆమె నిజంగా దేవుడు చెప్పాడమ్మా ఇట్లా జరుగుద్దంట అని చెప్తే, అంటున్నాను నిజంగా ఏలియా చెప్పిన మాట ఆ రోజున ఆమె నమ్మిందంటారా అని అడుగుతున్నాను. మీరేమంటారు? నేను అంటున్నాను సంపూర్తిగా నమ్మలేదేమో అనిపిస్తుంది. కారణం ఏంటిది? ఇది చివరి మాట ఎప్పుడు చెప్తుంది? కుమారుడు బ్రతికినాక అప్పుడు చెప్తుంది. ఏమనంటే, నువ్వు దైవజనుడు అయి ఉన్నావనియు నీవు పలుకుచున్న మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అని చెప్తుంది. అప్పటికి ఆమెకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. అవును, ఈయన మాట్లాడేది నిజము, ఈయన చేసేది నిజమని చెప్పి. అసలు ముందుసారి బహుశా మర్యాదకు పెట్టిందేమో, సరే బాగోదులు అడుగుతున్నాడు కదా అని పెట్టిందేమో. మొత్తానికి సావుకుడు మాటకు లోబడింది. అంతగా లోతు లేకపోయినా కానీ తర్వాత మరి ఎంత శ్రేష్టమైన విషయం. సరే, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ పరిస్థితుల్లో ఏలియా యొక్క ప్రవర్తన. ఎవరి ప్రవర్తన చెప్పండి? ఏలియా యొక్క ప్రవర్తన. నమ్మినా నమ్మకపోయినా దేవుడు చెప్పిందే చెప్తున్నాడు. అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుడు చెప్పింది చెప్తున్నాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇదొక శ్రేష్టమైన పాఠము. పరిస్థితిని బట్టి, మనుషులను బట్టి తెలివిగా వ్యవహరించక దేవుడు ఏది చెప్పాడో ఆ సమయంలో అది నమ్ముటకు కఠినమైనదైనా దేవుడు చెప్పిందే మాట్లాడుతున్నాడు భక్తుడైన ఏలియా. ఒక కాలానికి దాని కన్ఫర్మేషన్ కూడా దేవుడు ఆమెకు చూపించాడు. నీవు చెప్తున్న మాట నిజమని నేను నమ్ముతున్నా, నువ్వు దైవజనుడు కూడా నేను నమ్ముతున్నాను. దేవుని మాట కొరకు నిలబడితే అది సత్యము అన్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మార్కు సువార్తలో ఒక మాట వ్రాయబడింది, మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు ఈ వాక్యం లేదు. ఈ రోజున మనకి సంపూర్తి చేయబడిన దేవుడు తాను అనుకున్నది సంపూర్తిగా వ్రాయించి ముగించి భక్తుల ద్వారా మనకు దీన్ని అప్పగించాడు. ఇది మన చేతిలో ఉంది, మనం దేవుని మాటలు చదువుతున్నాం. అయితే ఇది లేకముందు వ్రాయబడుతున్నటువంటి సందర్భాలలో మనము గమనించినప్పుడు దేవుని మాట వెళ్ళగొడుతుందంట, శిష్యుల ద్వారా వెళ్ళగొడుతున్నప్పుడంట ఆ మాట రూఢిపరచడానికి, ఆ మాట ఏం చేయబడ్డానికి? రూఢిపరచడానికి వెను వెంటనే ఆశ్చర్య కార్యములు జరుగుతూ వచ్చినట్ట. దేవుని మాట ప్రకటించబడుతుంది, అది రుజువుపరచడానికి దేవుడు దాని వెనక అద్భుత కార్యాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా దేవుని మాట ప్రకటించబడింది, అది రుజువు చేయబడడానికి ఇక్కడ అద్భుతములు కూడా చేయబడుతున్నాయి. అయితే నేర్చుకుంది కానీ శ్రేష్టమైన పాఠము, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. పరిస్థితిని బట్టి హెచ్చకమునకు మనుషుల కొరకు కాదు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కఠినమే కావచ్చు, ఇబ్బంది కావచ్చు. మంచి చెప్పడంలో మనం పెద్దగా ఇబ్బంది పడం,
నీకు మేలు కలుగుద్దని చెప్పడానికి మనకేమి ఇబ్బంది? అయ్యా నీకు కొడుకు పుడతాడంట అని చెప్పడానికి మనకేమి ఇబ్బంది? నీకు లాభం వస్తామంట అని చెప్పడానికి మనకేమి ఇబ్బంది? నువ్వు ఇబ్బంది పడతావంట, నీకు నష్టం వస్తుందంట అని చెప్పడానికి అది ఇబ్బంది పడాల్సింది. అయితే పాజిటివ్ విషయాలు చెప్పడానికి మనం కంగారు పడవచ్చు, కానీ నెగిటివ్స్ అయితే దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పాలి. ఏది చెప్పమన్నాడో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు. అంటే మనము దేవుడి గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు సూటిగా దేవుడు చెప్ప నమ్మవచ్చుగాక నమ్మకపోవచ్చుగాక. అయితే నీ మాట నువ్వు సూటిగా దేవుని మాటలో దేవుని మాటగా చెప్పగలిగితే అది రుజువుపరచడం దేవుడు ఏదో గొప్ప కార్యం. అవును ఇది నిజమే అనిపిస్తాడు దేవుడు. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రోజున అహాబు రాజు మీదకి శత్రువులు యుద్ధానికి వచ్చారు. అహాబు యొక్క కుమార్తెను యెహోషాపాతు తన కుమారుడికి చేసుకున్నాడు. క్షమించండి, యెహోషాపాతు యొక్క కుమార్తెను అహాబు కొడుకిచ్చాడు. యెహోషాపాతు ఏమో యూదాకు రాజు, అహాబేమో ఇశ్రాయేలుకు రాజు. ఈ యెహోషాపాతు తన కుమార్తెను ఇశ్రాయేలు రాజైన అహాబు కొడుకిచ్చాడు. అయితే ఒక రోజున యెహోషాపాతు కూతురును చూడడానికి అహాబు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అహాబు శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. శత్రువుల మీదకి యెహోషాపాతు రాగానే అన్నాడు, కూడా టైంకి వచ్చావు, రావయ్యా, టైంకి వచ్చావు, రా యుద్ధానికి వెళ్దాం అన్నాడు. సరే తప్పదుగా, పిల్లనిచ్చిన చోట కొంచెం తగ్గి ఉండాలంటారు కదా. మొత్తానికి అనుకున్నట్టుగా వెళ్ళాడు. అయితే అహాబు దేవుని ఎరిగిన వాడే కానీ భక్తిహీనతలో ఉన్నాడు, ఘోరమైన పాపిగా ఉన్నాడు. అహాబు యొక్క దుష్ట కార్యాల్లో ప్రధానమైనవి ఏంటంటే విగ్రహారాధనను ఎక్కువ చేశాడు, కొత్త విగ్రహాలు పరిచయం చేశాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకు కొత్తది పరిచయం చేశాడు. బయలుకు బలిపీఠాలు కట్టాడు అహాబు. అయితే యెహోషాపాతు భక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడే కానీ భక్తిహీనుల కుటుంబాల్లో ఇచ్చాడు ఎవరిని? తన బిడ్డను. సరే యుద్ధానికి వెళ్దాం రమ్మానంటే సరే వెళ్దాంలే, అయితే ఒక చిన్న పని చేద్దాము, మరి నాకు అలవాటు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని వెళ్దాం, మరి ప్రవక్తలు ఎవరి నుండి పిలుద్దాము, వాళ్ళు ప్రవచనం చెప్తారు, మన సంగతి ముందు దేవుని దగ్గర విచారణిద్దామంటే దాన్నే ఉంది రమ్మని అన్నాడు. దాన్నే ఉంది రమ్మని అన్నాడు. పిలవగా 400 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 400 మంది వచ్చారు. రాజుగారు చెప్పారు, అహాబు గారు, ప్రవక్తలారా మరి యుద్ధానికి వెళ్తారు, ఏం జరుగుద్దో చెప్పండి. ఆ 400 మంది బాగా భోజనం చేసి పేపి అన్నారు, దేవుడు మీ పక్షంగా ఉంటాడు, మీరు గెలుస్తున్నారు, మీరు గెలుస్తున్నారు, ఇదిగో దేవుడు మీ గొప్ప విజయాన్ని ఇస్తాడు అని అన్నాడు. ఇంకొకడు వస్తానరు నేను అపములు చేయించుకొచ్చాడు, దేవుడు వీటితో నువ్వు జయిస్తావని చెప్తున్నాడని చెప్పాడు. 400 మంది 400 రకాలుగా నీకు విజయం నీదే, మొత్తం ఇక నీవే సూపర్ డూపర్ అంటా ఉంటే యెహోషాపాతుకి దేవుని ఆత్మ కలిగిన వాడు కొంత అనుమానం పడ్డాడు. ఏదో తేడాగా ఉంది వాళ్ళ మాటలన్నీ, ఏదో తేడా పడుతుంది, ఏం చేద్దాం, ఏమి చేద్దాం అని చెప్పి కొంచెం ఆలోచన వచ్చి ఇట్ట కాదు ఇంకెవరన్నా ఉన్నారా అన్నాడు. అప్పుడు అన్నాడు, ఒకడు ఉన్నాడు మేకాయ అనేవాడు, ఆడొస్తే నాకు కీడు మాట్లాడుతా అందుకని పిలవను అన్నాడు. ఏమన్నాడు? మేకాయ నోడు ఏం చేస్తాడు? నువ్వు పాపం చేస్తున్నావు, నాశనం అయిపోతున్నావు. యోహాను ఏమన్నాడు? బాప్తిస్మ యోహాను, రావయ్యా మెసేజ్ చెప్పని నేను ఇన్విటేషన్ ఇచ్చాడు. ఎవరు? రాజుగారు. ఆయన రావటం అన్నాడు, నీ తమ్ముడు బారి ఉంచుకున్నావు అన్నాడు. ఎవరు? బైబిల్లో జరిగింది అదేనండి. ఈయనేమో పేపర్లో పేరేసి పిలిచాడు ఎవరిని? బాప్తిస్మ యోహాన్ని. ఆయన వచ్చి ప్రసంగం ఏం చేస్తున్నాడు? నువ్వు వ్యభిచారివి అందరితో చెప్తాను అంటున్నాడు. ఇది ఎక్కడ గోల? యోహాను తల దించేశాడు. యోహాను తల సూటిగా మాట్లాడితే ఇష్టపడ్డాడు. సరే ఇప్పుడు ఏం జరిగిందంటే అహాబు అన్నాడు, ఒకడు ఉన్నాడు కానీ అది ఎప్పుడు వచ్చినా నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు దేవుడు మాట ఇంట్లేదని చెప్తాడు, అందుకని పిలవన్నాను. లేదు లేదు, ఇది క్లిష్టమైన సందర్భం, పిలుద్దాం ఆయన. ఎవరిని? మీకాయని పిలుద్దాం.
మీకాయ వచ్చాడు. మీకాయ చెప్పబోయా అంటే కనుక, రాజుగారు మీరేమనుకున్నారు నాకు తెలుసు, ఆ గెలుస్తావులే ఎప్పు అన్నాడు. గెలుస్తావులే వెళ్ళు. యెహోషాపాతు అట్ట కాదయ్యా, వ్యంగ్యంగా మాట్లాడొద్దులే, ఆయన అంతేలే, నువ్వు నిజం చెప్పు. అప్పుడు మీకాయ ఇలా అన్నాడు. మీకాయ ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, నేను చూస్తున్నాను కళ్ళారా, ఇశ్రాయేలీలు చెల్లా చెదురైపోవటం చూస్తున్నాను, చెట్టుకొకడు పుట్టుకొకడు పారిపోవటం చూస్తున్నా, బిడ్డ ఎక్కడో తల్లి ఎక్కడో తెలియదు పారిపోవడం చూస్తున్నా. ఇది నా కళ్ళకు కనపడుతున్నాను. అంటే అర్థమేంటిది? ఓడిపోతున్నారు. అహాబు పక్కన యెహోషాపాతు, నేను చెప్పలా ఈ నోరు తెరిస్తే ఇదే మాట్లాడతాడని. ఎవరు? అయితే విషయం ఏంటంటే, మీకాయ దేవుడు చెప్పింది మాట్లాడుతున్నాడు. తర్వాత జరిగింది ఏంటంటే, ఆయన చెప్పింది నిజము అన్నట్లుగా ఆ యుద్ధంలో యెహోషాపాతు గమనించండి, అహాబు ఓడిపోయాడు. అహాబు ఏం చెప్పండి? ఓడిపోయాడు. ఎవడో గురి చూడకే బాణం వదలగా అహాబు చనిపోయాడు. సాగు తప్పి కొన్ని లొట్టబోయిన వచ్చినప్పుడు తోడేలిన యెహోషాపాతు వెనక్కి వచ్చాడు. అహాబు చనిపోయిన యుద్ధంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నాడే కనుక, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాడు. దాన్ని రుజువుపరచడానికి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. ఇక్కడ ఏలియా గమనించండి, నీ పిండి తక్కువ అవదు అంటే మొదట ఆమె నమ్మకపోయినా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఇక్కడ ఏలియా విషయంలో జరిగింది ఏమంటే, ఉన్నది దేవుడు చెప్పింది చెప్పినట్లు ప్రకటించుట. చాలాసార్లు మనుషులు మేలు వినడానికి ఇష్టపడతారు. నీకు మేలు జరుగుతుంది, నీ అకౌంట్లో డబ్బులు పడతాయి, నీకేదో వచ్చేస్తుంది అని వినడానికి ఇష్టపడుతున్నారు కనుక ఆ మాటలు చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ప్రభు చెప్పడం తప్పలేదు, కానీ ప్రజలు వినుచున్నారని వారికి అనుకూలంగా మాట్లాడటం తప్పు. దేవుడు ఏది చెప్పాడో అదే రీతిగా మనం మాట్లాడాలి. అయితే నువ్వు నిజంగా దేవుని మాటనే చెప్పావా, అది రూఢిపరచడానికి రుజువుపరచడానికి దేవుడు నిపక్షంగా ఉండి దాన్ని నెరవేర్చినటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనుషులు తమకు అనుకూలమైనది వినడానికి ఇష్టపడతారు. అందువల్ల బోధ అలా ఉండడానికి, మనం చెప్పేది అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఏది చెప్పాడో అది సూటిగా మాట్లాడాలి. దేవుడు ఏది చెప్పాడో అది సూటిగా మాట్లాడాలి. ప్రవక్తలు రాజుల మెప్పు కోరక దేవుడు ఏది చెప్పాడో అది సూటిగా వారితో మాట్లాడారు. మేలు కలిగినప్పుడు మేలు మాట్లాడారు, కీడు కలిగినప్పుడు కీడు కూడా మాట్లాడారు. దేవుడు చెప్తున్నాడు, ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాడు, నువ్వు చచ్చిపోతావంట అని యెషయా ప్రవక్తతో దేవుడు చెప్పను హిజ్కియా రాజుకి. హిజ్కియా రాజుతో చెప్తున్నాడు, నువ్వు చనిపోతావంట, ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. చెప్పినది చెప్పినట్లు ప్రకటించాడు. ఇక నేను అంటున్నాను, దేవుడు ఏది చెప్పాడు ప్రకటించాడు, దేవుడు దాన్ని రూఢిపరిచాడు. దేవుడు దాన్ని ఏం చేశాడు చెప్పండి? రూఢిపరిచాడు. అయితే ఇప్పుడు ఏలియా జీవితంలో శ్రేష్టమైన సత్యం ఏంటంటే, మెప్పు కోరి బోధ చేయటం లేదు, మెప్పు కోరి మాట్లాడటం లేదు. దేవుడు ఏది మాట్లాడమన్నాడో, ఏది తెలియపరచమన్నాడో అది వారితో మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడవలసింది మొదటి పెట్టు, ఏది చెప్పమన్నాడో అదే ఉన్నట్టుగా మాట్లాడడం రెండవ పెట్టు. నువ్వు ఆ విధంగా దేవుని గురించి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. మెప్పు కోరి చేసే బోధ ప్రజలను నాశనం చేసే బోధ. మెప్పు కోరి చేసే బోధ ప్రజలను నాశనం చేసే బోధ. ప్రియమైన దేవుని సంఘమా, ఇలాగ జాగ్రత్తగా ఆలకించండి. ఏలియా సూటిగా ప్రకటించాడు. నేను ముగించబోతున్నాను. ఈ చివరి మాటలు జాగ్రత్తగా వినండి. రోజున ఏలియా జీవితంలో నుంచి ఈ మాటలు మనం నేర్చుకున్నాం. ఒక అసాధారణమైన క్లిష్టమైన పరిస్థితిలో ఏలియా ఉండిపోయాడు. ఆ కరువు సందర్భంలో గమనించండి, అతడు దేవుడు చెప్పాడని కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నివాసం ఉన్నాడు. రోజు కాకులు ఆహారం తెస్తే అని చెప్పాడు. నమ్మి కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. అనుకున్నట్లుగానే కాకులు ఆహారము తెచ్చినవి. బిలీవింగ్ ద గాడ్, దేవుని నమ్మటము అన్ని పరిస్థితుల్లోనూ. క్లిష్టమైన కరువు పరిస్థితి అయినా లోతుగా దేవుని విశ్వాసం ఉంచాడు. బిలీవింగ్ అన్యూజువల్ థింగ్స్, అసాధారణమైనవి దేవుడు చెప్పిన, దేవుడు చేయగలిగిన దేవుని సామర్థ్యత మీద విశ్వాసం ఉంచి నమ్ముతున్నాడు.
ఏమంటే విన్నారా? దేవుని చెప్పిన మాట నమ్మటం భక్తిలో చాలా కీలకమైంది. మీకు మాట చెప్తాను, మీరు మర్చిపోద్దు. దేవునికి కోపం తెప్పించే అతి ప్రాముఖ్యమైన విషయాల్లో దీని లిస్టులో మొదటిగా పెట్టవచ్చు. దేవుడి శక్తిని, దేవుడి మాట నమ్మకపోతే దేవుడికి చాలా కోపం. దేవుని శక్తిని, దేవుని యొక్క మాటను నమ్మకపోతే దేవునికి చాలా కోపం. ఒక ఉదాహరణ చెప్తాను, నేను జాగ్రత్త మనసులో పెట్టుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళేటప్పుడు ముందు చెప్పాడు, మీరు దాన్ని స్వాధీనపరుచుకుంటారు, నేను దాన్ని మీకు ఇస్తాను, రండి పాలు ప్రవహించండి, మోషే ద్వారా నడిపిస్తానని చెప్పాడు. వాగ్దానం చేసి బయటకు తీసుకొచ్చాడు ఇశ్రాయేలు ప్రజలు. అయితే వాగ్దాన భూమిలో ప్రవేశించబోయే ముందు దేవుడు చెప్పాడు, 12 మంది వేగులు వారిని పంపించమన్నాడు, ఆ దేశం చూసిరమ్మన్నాడు. దేవుడు అప్పటికే వాగ్దానం చేస్తున్నాడు, దేశాన్ని మీకు ఇస్తానని చెప్పి వేగులు వారిని పంపించమన్నాడు, పంపించాడు. వేగులు వారు వచ్చి అంటున్నారు, 10 మంది ఏం చెప్పారంటే, అయ్యా మనము ఆ దేశాన్ని జయించలేము, అక్కడ జనాలు చాలా తీవ్రంగా ఉన్నారు అని 10 మంది చెప్పారు. అందులో పంపబడిన 12 మందిలో 2 అన్నారు, యెహోషువ కాలేబ్ అనే భక్తి పరులు, అయ్యా అక్కడ మనుషులు ఎత్తు మనుషులు, అక్కడ మనుషులు బలవంతులు, అక్కడ కోటలు నివసిస్తున్నారు, వారు మనకంటే అన్నిట్లో ఉన్నతమైన వారు అన్న సంగతి తెలిసిందే, కాదండం లేదు. కానీ దేవుడు ఆ దేశాన్ని మనకిస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి మనం వారిని జయించగలం. అంటే దేవుడు ముందు చెప్పాడు కదా దేశం, మరి దేవుడు చెప్పాడంటే జయించగలం కదా. అందువల్ల నమ్ముదాం దేవుడు మాట అని చెప్తే, ఈ 10 మంది చెప్పిన మాటలు నమ్మి వారు దేవుడు ఆ దేశాన్ని ఇస్తానన్న మాట నమ్మలేదు, జయిస్తామన్న మాట వారు నమ్మలేదు. దేవుడు కోపగించి నమ్మని ఆ 30 లక్షల మందిని కూడా అరణ్యములోనే చంపివేశాడు అన్నది వాస్తవం. దేవుని శక్తి అంటే వీళ్ళ బలం ఏంటిది అంటే, దేవుడు అలాంటి అనాకీయులనే ఎత్తుర్లు ఉన్నత దేహులైన వారిని దేవుని మాట కొరకు వారిని సంహరించి ఈ దేశాన్ని వారు స్వతంత్రించుకున్నట్లు చేయగలరన్న విశ్వాసం వీరిలో లోపించింది. దేవుని శక్తిని, దేవుని నమ్మకపోవడం దేవుని కోపం తెప్పించే విషయం. ఏలియా కాకులు ఆహారం తెస్తుంటే నమ్ముతున్నాడు, విధవరాలు పోషిస్తుందంటే నమ్ముతున్నాడు. అది ఏలియా నమ్మిక. ఇది మొదటి పాఠం. అసాధారణమైనవి దేవుని శక్తిని బట్టి మనం నమ్మగలుగుతా, ఇది మొదటిది. నెంబర్ 2, రెండవది ఏమంటే, ఇప్పుడు కెరీతు వాగు దగ్గర ఉన్నారు, వాగు ఎండిపోయినా, త్రాగుటకు నీళ్లు లేకపోయినా దేవుడు సారేపొద్దుకు వెళ్ళమనే వరకు కూడా అక్కడ కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. నేను అంటున్నాను, ఇదిగో ప్రస్తుతమైన పరిస్థితులు తీవ్రమైపోయి క్లిష్టమైపోయినా, ఇదిగో ఆ క్లిష్టమైన పరిస్థితి అంటే అనుకూలపడినప్పుడే భక్తి కాదు, కానీ అనుకూలమైన పరిస్థితులకు పోయి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడిన ఆ భక్తిని కొనసాగించాలన్నది ఏలియా జీవితంలో రెండవ పాఠం. ముందు కాకుల ఆహారం తెస్తని, ఆ తర్వాత వాగులో నీళ్ళుంది, మరి బాగానే నమ్మాడు. ఇప్పుడు వాగు నీరు ఎండిపోయింది, అయినా కూడా దేవుని మాటను విడిచిపెట్టలేదు భక్తుడిని. అంటే పరిస్థితులు తీవ్రమైపోయినా, నమ్ముటకు అవకాశం లేకపోయినా దేవుని మాట నమ్మిస్త్రముగా నిలుచుట ఏలియా నుండి రెండవ పాఠము. మూడవది, మనుషుల మెప్పు కోరక. ఉన్నది ఉన్నట్లుగా అది కీడే ప్రకటించాడు, మేలు ప్రకటించాడు. దీనిలో చాలామంది మనుషుల మెప్పు కోరి ఏం చేస్తున్నారంటే, మనుషుల మెప్పు కోరి మేలు ప్రకటిస్తూ ఉన్నారు. మనుషుల మెప్పు కోరి ఏదో అనుకూలంగా ఉన్నట్లుగా ప్రకటిస్తున్నారు. ఎందుకంటే వారు దేవుడు ఏది చెప్పిన కీడే ఇబ్బంది అయినా, మనుషులు ఎదుటి ఇబ్బంది తలెత్తినా కూడా దేవుడు చెప్పిందే మనం చెప్పాల్సింది అవసరం ఉంటుంది. దేవుని మాటను మార్చుటకు వీల్లేదు. గమనించండి, మనుషుల మెప్పు కోరి దాన్ని మార్చుటకు వీల్లేదు. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి. ఉన్నది ఉన్నట్లుగా అది కీడే ప్రకటించాలి, మేల ప్రకటించాలి. ఇదిగో మరి నీ బుడ్డిలో నూనె తక్కువ అవదు, నీ తొట్టులో పిండి తక్కువ కాదని ఏలియా ప్రకటించాడు. అదే నిజమైంది. దాన్ని నెరవేర్చడానికి దేవుడు మరొక అద్భుత కార్యం చేశాడు. ఆమె బిడ్డను బ్రతికించాడు. అప్పుడు అంటుంది, నువ్వు చెప్పే మాట నిజమయ్యా. నువ్వు యథార్థత ప్రకటిస్తే తామమ్మ పరిస్థితులు బట్టి అప్పటికి ఆ మాటలు వారు నమ్మలేకపోయినా ఒకరోజు దగ్గరకు వచ్చి అంటారు, ఆ రోజు నువ్వు చెప్పిందే రైతు, ఆ రోజున మీరు అన్నదే రైతు. దేవుని బిడ్డలారా, దేవుని మాట కొరకు నిలబడిపోతే ఒక సందర్భం వస్తుంది. అదేమంటే కనుక నువ్వు చెప్పిందే నిజమనేది.
కానీ రాజీ పడిపోయి మాట మరిస్తే నువ్వు దేవుని కోమాను తెచ్చిన వాడు అవుతావు. దేవుని మాట కొరకు దేవుని మార్గం నుంచి నువ్వు చెప్పేవారు తెప్పించిన వారు అవుతావు. అందువల్ల ఒక దినం వస్తుంది ఖచ్చితంగా, నువ్వు చెప్పిందే నిజము, అదే నిజము. ఏలియాతో అంటున్నా, ఆ రోజు నువ్వు చెప్పింది నిజమయ్యా అని చెప్పి విధవరాలు మాట్లాడుతుంది. నేను ముగించి వేస్తున్నాను, నా సమయం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ 3 పాఠాలు ఏలియా జీవితం నుంచి మనం నేర్చుకుందాం. కరువులో ఏలియా ప్రవర్తన మనందరికీ మాదిరి. అసాధారణమైనవి నమ్మాడు. దేవుడు చెప్పాడు కనుక, దేవుడు శక్తిమంతుడు కనుక నమ్మాడు. ఇది మొదటిది. నమ్ముటకు అనుకూలమైన పరిస్థితుల్లోనే కాక, నమ్మడానికి అనుకూలమైన తీవ్రమైన పరిస్థితులే అయినా నమ్మాడు. ఇది రెండవది. మూడవది, మనుషుల మెప్పు కోరక ఉన్నది ఉన్నట్లు ప్రకటించాడు. దేవుడు అది నిజమని నిరూపించాడు. దేవుని మాటకు నిలబడితే అది సత్యము అన్నది బయలుపరచబడుతుంది. కరువులో ఏలియా యొక్క ప్రవర్తన మనందరికీ మాదిరికరమైనది. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. అందరూ 2-3 నిమిషాలు తలలో ఉంచి ప్రార్థన చేయండి. విన్న వాక్యమును బట్టి